ప్రస్తుత జనరేషన్లో విద్యార్థులు తమ కెరీర్ ఎంచుకునే విషయంలో చాలా గందరగోళానికి గురవుతున్నారు. చాలామంది చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. నువ్వు అది తీసుకో, నువ్వు ఇది తీసుకొని పిల్లలు చాలా అయోమయానికి గురవుతున్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లలో వారు అసలు ఏ రూట్ని ఎంచుకుంటే వాళ్ళ కెరీర్ బాగుంటుంది, ఇటువంటి విషయాలపై విద్యార్థులకు కొంచెం అవగాహన ఇవ్వడం కోసం అని చెప్పి మన 144 టీవీ సరికొత్త ప్రోగ్రామ్ని ప్రారంభించాము. అదే కెరీర్ గైడెన్స్. సో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో ఈరోజు మనతో ఉన్నారు పావన్ శ్రీకాంత్ రెడ్డి గారు, సంకల్ప్ కాలేజ్ డైరెక్టర్ అండ్ 12 years కెరీర్ గైడెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. సో వీరిని అడిగి తెలుసుకుందాము నెక్స్ట్ జనరేషన్ యొక్క కెరీర్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇంకా మరిన్ని విషయాలనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. 10th రిజల్ట్స్ నార్మల్గా మన స్టూడెంట్స్కి ఏదైనా కూడా ఆఫ్టర్ 10th ఇస్ అ ఫస్ట్ మైల్ స్టోన్ కెరీర్ వాళ్ళు బిల్డప్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఏ రూట్ని ఎంచుకుంటే బాగుంటుంది సార్ వాళ్ళ కెరీర్ కోసం? మ్యామ్, ఈ 10th అయిపోయిన తర్వాత ఈ రూటే బెటర్ అని ఏం లేదు. చాలా రూట్స్ ఉన్నాయి. యాక్చువల్గా 10th వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది, ఏ సబ్జెక్ట్ బాగా చేయగలుగుతారు, తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో ఈ సబ్జెక్ట్లో దీంతో ప్రాస్పెక్ట్స్ ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఎంపీసీ తీసుకోవచ్చు, అంటే సైన్స్ స్ట్రీమ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ లేదా బైపీసీ కానీ తీసుకోవచ్చు. ఆర్ట్స్ అండ్ కామర్స్ స్ట్రీమ్లో సిఈసీ, ఎంఈసీ ఉన్నాయి, అలాంటివి తీసుకోవచ్చు. అలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. పాపులర్ కాంబినేషన్ వచ్చి మీకు ఎంపీసీ, బైపీసీనే పాపులర్ అది, కానీ అదే పర్ఫెక్ట్ అని ఏం లేదు. ఇప్పుడు సిఈసీ, ఎంఈసీ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో 10th స్టూడెంట్ ఇప్పుడు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నాడంటే ఎంపీసీ, ఎంఈసీ అలాంటివి తీసుకోవడం బెటర్. మ్యాథ్స్లో స్ట్రాంగ్ లేడు, అకౌంట్స్ చేయాలనుకుంటున్నాడు అంటే సిఈసీ, మళ్ళీ ఎంఈసీలో కొంచెం మ్యాథ్స్ ఎంపీసీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో అవి చూస్ చేసుకోవడం బెటర్. సో మనం ఏది బెస్ట్ అని చెప్పే దానికన్నా వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇస్తే వాళ్ళు ఏది బెస్ట్ అని చూస్ చేసుకోగలిగే స్టేజ్లో ఉంటారు. ఇప్పుడు 10th క్లాస్లో మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ 100 వచ్చేసారు. బట్ అలా అని చెప్పేసి నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వాళ్ళు మరి ఎంపీసీ చూస్ చేసేసుకోవచ్చు అంటారా? ఎంపీసీ చూస్ చేసుకోవచ్చు మేడం, కానీ నేను 10th క్లాస్ ఒక్కదాని మీదనే మనం బేస్ చేసుకోలేదు ప్రతి ఒక్కటి 10th క్లాస్ మార్క్స్ పైననే. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ కెరియర్ గైడెన్స్లో మీకు ఇంటర్మీడియట్లో 100/100 వచ్చింది, 10thలో 100/100 వచ్చింది అనే వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్లో అంత సక్సెస్ కాలేరు. మీకు బేసిక్ మ్యాథ్స్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, అడ్వాన్స్ మ్యాథ్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ చేంజ్ అయిపోవచ్చు, వేరే సబ్జెక్ట్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకే వాళ్ళు నేను దీంట్లో స్మార్ట్, నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఒకటి ఐడెంటిఫై చేసుకుంటే మార్క్స్ కన్నా బదులు వాళ్ళ సొంత డెసిషన్ పైన, వాళ్ళ అబిలిటీ పైన మనం కానీ జడ్జ్ చేస్తే అది బెటర్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో కొంచెం పేరెంట్స్ కూడా అంటే 8th క్లాస్ నుంచి వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్స్ అని చెప్పేసి ఇవన్నీ ఇప్పిస్తున్నారు. కొంచెం అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ప్రైవేట్గా కూడా క్లాసెస్ చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు అంటే స్టూడెంట్ మీద ప్రెషర్ అనేది ఉంటుందంటారా దీనివల్ల? ప్రెషర్ విషయం కరెక్టే మేడం మీరు చెప్పేది, ప్రెషర్ విషయం తప్పకుండా ఉంటుంది. కానీ నేను ఫౌండేషన్స్ మీద మాత్రం నాకు కొంచెం స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. వీ హ్యావ్ టు గివ్ ఫౌండేషన్. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్ ఒకటే సరిపోవు. ఏ సబ్జెక్ట్కైనా కానీ, సైన్స్కైనా కానీ దేనికైనా మన టెక్స్ట్ బుక్స్ ఒకటే సరిపోవు. కానీ ఇప్పుడు టూ మచ్గా 5 o'clock to 5 o'clock క్లాసెస్ పెట్టడము, 5 to 7 పెట్టడం, అట్లా ప్రెషరైజ్ చేయడం తప్పు. కానీ ఫౌండేషన్స్ ఇవ్వడము ఓకే. ఎందుకంటే ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి, కానీ లిమిటెడ్ టైంలో ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి మ్యాథ్స్లో ఫౌండేషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఒక 4-5 hours కోచింగ్ ఉంటుంది అంతే. దానిపైన మ్యాథ్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, బేసిక్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి. సో పర్సన్ హూ టేక్స్ ఫౌండేషన్, ఎవరైతే ఫౌండేషన్ తీసుకుంటారో, పర్సన్ హూ డిడ్ నాట్ టేక్ ఫౌండేషన్, వాళ్ళిద్దరిలో తేడా ఉంటుంది. ఎందుకంటే ఫౌండేషన్ ఉన్న అతనికి బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అక్కడి నుంచి పికప్ అయిపోతాడు ఈజీగా. ఫౌండేషన్ లేని అతను పికప్ కాలేడు, టైం పడుతుంది. సో ఫౌండేషన్ తీసుకోవాలి, కానీ ఆ ప్రెషరైజింగ్ అనే మీరు వర్డ్ కరెక్ట్గా చెప్పాలంటే చేయకూడదు. ప్రెషరైజింగ్ దానివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతుంది సబ్జెక్ట్ మీద. అతను ఇంకా అదొక్కటే ఏమో ఇంకా ఏం లేదు కెరీర్ ఆప్షన్ అన్న స్టేజ్కి వచ్చేస్తారు స్టూడెంట్స్. సార్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు 10thలో టాపర్స్ ఉంటారు, మంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్ అండ్ టౌన్ ఫస్ట్ ఇట్లా ఇన్ని మార్క్స్ వచ్చి ఐపీకి వెళ్ళే లోపల వాళ్ళు బ్యాక్ అయిపోతారు. ఎందుకని అలా? మ్యామ్, ప్రతి మనిషిలో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మేము ఏ ఎగ్జామ్ చెప్పినా కానీ ఫస్ట్ ఏం చెప్తామంటే మీరు చదవరో సెకండరీ, ఫస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీలో కూడా అందరూ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, యూపీఎస్సీలో టాప్ వచ్చిందంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఈజ్ మోర్ ఇంటెలెక్చువల్ దెన్ అదర్స్. అలా ఏం లేదు. ర్యాంక్ రానోడు, యూపీఎస్సీలో ర్యాంక్ రానోడు కూడా తెలివైనోడే. కానీ ఫస్ట్ ర్యాంక్స్, ఈ టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మోర్ కన్సిస్టెంట్. వాళ్ళు డల్ అవ్వకుండా, డిప్రెషన్లో పోకుండా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని చదువుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఒక 10th క్లాస్లో బాగా చదువుతారు, ఇంటర్మీడియట్లో బాగా వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది. కొంతమంది నేను 10thలో స్కోర్ చేశాను కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్లో అంత నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందని
ఫీలింగ్తో ఉంటారు. ఓకే 10th వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా Yeah. ఫస్ట్ టైం కాంపిటీషన్ చూసినప్పుడు కొంతమంది భయపడిపోతారు, కొంతమంది అసెస్ చేయలేరు, అంత పెద్ద కాంపిటీషన్ అయింది మనకి ఎంత తెలివి ఉంది అని ఒక అసెస్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అందుకని ప్రతి స్టేజ్లో మనం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే ఎలా అంటే పిల్లలకి మీరు ఎట్లా గైడెన్స్ ఇస్తారు అంటే పాత నుంచి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఇప్పుడు 6th క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటారు, ఆ టైం నుంచి పిల్లలకి ఈ కన్సిస్టెన్సీ లెవెల్స్ కానీ ఇలా ఉంటాయి అని చెప్పి తెలియజేయాలని అంటారా, లేకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతారు? అది 6th to 10th క్లాస్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్కి మనము కన్సిస్టెన్సీ అని కరెక్ట్గా దాని మీద నారోగా చేసే బదులు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తెప్పించాలి. ఈ సబ్జెక్ట్స్ ఇక్కడ అప్లై అవుతాయి, ఇవి బేసిక్స్ ఉంటుంది, దీనివల్ల మీరు ఇలా సక్సెస్ అవుతారు, అవన్నీ సబ్జెక్టే కాకుండా సైడ్గా ఇవి కూడా చెప్పాలి మనం. చెప్తే మనిషికి ఒక దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ మీద ఎందుకు డెవలప్ అయిందంటే నా టీచర్స్ వల్లనే డెవలప్ అయింది. నాకు మ్యాథ్స్ మీద బేసిక్స్ చెప్పుకుంటూ ఇది ఎక్కడ అప్లై అవుతాయంటే నేను మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించాను. కన్సిస్టెంట్గా నా లైఫ్లో నేను మ్యాథ్స్ మీదనే ఫోకస్ చేశాను. నాకు కన్సిస్టెన్సీని ఎక్కడ చెప్పలేదు, బట్ డౌన్ ది లైన్ ఐ రియలైజ్ దట్ కన్సిస్టెన్సీ హ్యాస్ టు బి దేర్. సో దాని తర్వాత నేను ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ తీసుకున్నాను, తర్వాత కూడా మ్యాథ్సే చేద్దామని నాకు ఇంట్రెస్ట్ ఉండింది. సో మ్యాథ్స్ మీద నాకు ఇంట్రెస్ట్ పోలేదు, ఎందుకంటే నాకు స్కూల్లో వేసిన ఫౌండేషన్ వల్లనే ఆ మ్యాథ్స్ మీద నాకు ఆ స్ట్రాంగ్ ఉంది. ఇప్పటికి నేను ఏదైనా సబ్జెక్ట్ ఆలోచించానంటే నేను మ్యాథ్స్ గురించి ఆలోచిస్తాను. అలా కొంతమందికి ఫిజిక్స్ మీద ఉంటుంది, కొంతమందికి కెమిస్ట్రీ మీద ఉంటుంది. సో టీచర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. పేరెంట్స్ కూడా దే ప్లే ఇంపార్టెంట్ రోల్, టీచర్స్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్. మనం సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తెప్పిస్తే కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే సార్, బిహాఫ్ ఆఫ్ దిస్ మీ గురించి మాట్లాడితే అసలు మీ గురించి మా వ్యూవర్స్కి చెప్పండి సార్. అసలు మీరు ఎలా హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్? మ్యామ్ నాకు అసలు యాక్చువల్గా నేను మ్యాథమెటిషియన్ అవ్వాలనుకున్నాను. నాకు ఇలానే కన్ఫ్యూజన్ ఉండింది, ఐఐటీసా, ఇంకా ఆ టైంలో తెలియదు, ఇంటర్నెట్ కూడా సరిగ్గా లేదు మనకు. సో ఏ కాలేజ్ సెర్చ్ చేయాలి, ఫ్రెండ్స్ చెప్పింది, టీచర్స్ చెప్పింది, వీళ్ళకి చెప్పేది వినేది మనం. సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ నువ్వు బాగా చదువుతున్నావు కదా మ్యాథ్స్, సో నువ్వు ఐఐటీకే వెళ్ళాలి అని చెప్పి కొంతమంది పుష్ చేసేవాళ్ళు. ఎవెన్చువల్గా నాకు ఒక టీచర్ దొరికాడు. ఆ టీచర్ అన్నాడు, నువ్వు మ్యాథ్స్లో చేస్తుంటే నీకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే మ్యాథ్సే చేయాల్సిన అవసరం లేదు, యూ కెన్ డూ అదర్ థింగ్స్ ఆల్సో. అంటే ఎట్లాంటివంటే బీఎస్సీ మ్యాథ్స్ చేయడము, లేకుంటే దాని తర్వాత ఎంబీఏలో ఫినాన్స్ చేసి బీఎస్సీ మ్యాథ్స్ అప్లై చేయొచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది, ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంది. సో వాటి గురించి చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది వాటిపైన. అచ్చా మ్యాథ్స్ అంటే ఇది ఒక ఇంజనీరింగ్ ఒకటే కాదు, దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో ఇన్ మ్యాథ్స్. మనం ఈ మ్యాథ్స్ని డిఫరెంట్ వేస్లో కూడా అప్లై చేయొచ్చు అని. కానీ నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను దాంట్లోనే స్ట్రాంగ్ కదా అని నేను మ్యాథ్స్ సైడే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను కార్పొరేట్లో. చేసిన తర్వాత నేను కొన్ని రోజులు రిక్రూట్మెంట్, ఈ హైరింగ్ అవంతా కూడా చూశాను. చూసిన తర్వాత నాకు అక్కడ క్యాండిడేట్స్లో ప్రాబ్లం ఏమనిపించిందంటే పాపం అందరు టాలెంటెడే, కానీ ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలో తెలియక వాళ్ళకి మంచి సబ్జెక్ట్ ఉన్నా వేరే వేరే రూట్స్ చూస్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నోన్ ఫర్ ఆర్ట్స్, కొంతమంది కలర్స్ బాగా ఐడెంటిఫై చేయగలుగుతారు, డిజైన్ సైడ్ వెళ్ళాలని ఎవరికి తెలియదు, యానిమేషన్ చేస్తే ఏమవుతుంది, విఎఫ్ఎక్స్ చేస్తే ఏమవుతుందని. నేను ఇది కార్పొరేట్ సెక్టర్లో చూశాను నేను, ఎందుకంటే నా కింద 2 డిపార్ట్మెంట్స్ ఉండింది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. సో నేను నా ఫస్ట్ కెరీర్ టీచింగ్తోనే స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నేను ఎంబీఏ చేసి కార్పొరేట్ మూవ్ అయ్యాను. మళ్ళీ కార్పొరేట్ మూవ్ అయిన తర్వాత నాకు ఎందుకో నాకే బాగా అనిపించలేదు. అసలు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుందని నేను అప్పటి నుంచి నా మైండ్లో ఉండింది. ఇంటర్మీడియట్ లెవెల్లో అన్నా స్కూల్ లెవెల్లో అన్నా నేను వెళ్ళి టీచింగ్ చేసి ఆ స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి అని ఒక ఫీలింగ్ ఉంది నా దగ్గర. అందుకే నేను ఇమీడియట్గా రిజైన్ చేసి మళ్ళీ టీచింగ్ స్టార్ట్ చేశాను. అలానే నేను సంకల్ప్ జూనియర్ కాలేజ్లో డైరెక్టర్గా జాయిన్ అయ్యాను అనమాట. నేను 12 ఇయర్స్ నుంచి కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాను. నేను ఇంతకుముందు కొన్ని కంపెనీస్కి కాలేజెస్, నన్ను ఇంజనీరింగ్ కాలేజెస్ పంపించి వాళ్ళు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చెప్పమనే వాళ్ళు చేస్తాను. ఇప్పటికీ యూనివర్సిటీస్ నాకు 40 కంట్రీస్ 1400 యూనివర్సిటీస్ నాతో టైఅప్ ఉన్నారు. ఎవరికైనా కెరియర్ గైడెన్స్ కావాలంటే నా దగ్గరికి పంపిస్తారు యూనివర్సిటీస్ అందరు, వాళ్ళు ఏం చేయొచ్చని. నేనేం చేస్తానంటే ఒక స్టూడెంట్ని ఐడెంటిఫై చేసి ఏది బెస్ట్ అవుతుంది, అతనికి ఏది ఇంట్రెస్ట్ ఉంది అది ఐడెంటిఫై చేసి అతనికి డిఫరెంట్ పాత్వేస్ చెప్తాను అనమాట. ఓకే, ఇప్పుడు అన్ని కార్పొరేట్ స్కూల్స్ అయినాయి కదా సార్, వాళ్ళు ఎట్లా అంటే ఒక పర్టికులర్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని అంటే ఓకే దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ ద హై స్కోర్, సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి చదివిస్తారు. మరి మీరు అదే విధంగా ఫాలో అవుతారు? లేదు మేడం, యాక్చువల్గా నేను సంకల్ప్ జూనియర్ కాలేజ్ నేను నాకు చెప్పాను కదా నా మోటివేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను హై శాలరీ జాబ్ వదిలి వచ్చిందే నేను దానికోసం. నేను మళ్ళీ కార్పొరేట్ స్టైల్లో తీసుకోలేను అనుకోవట్లేదు ఇప్పుడు వేరే కాలేజెస్ లాగా, జూనియర్ కాలేజెస్ లాగా. నేను అందుకే మేము మా పార్ట్నర్ సంకల్ప్ జూనియర్ కాలేజ్లో ఏం చేస్తామంటే ఏ స్టూడెంట్ వచ్చినా వాళ్ళకి 360 డిగ్రీస్ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జూనియర్ కాలేజ్లో ఏం చేస్తారంటే నువ్వు ఐఐటీ కోసం అప్లై చేశావు కాబట్టి నీకు ఓన్లీ ఐఐటీ జేఈ చెప్పిస్తాను, మీరు బైపీసీలో నీట్ కోసం అప్లై చేశారు కాబట్టి నీట్ కోసం చెప్పిస్తాము అంటారు. కానీ మేము వాటికి అగెయిన్స్ట్.
మేము ఏం చేస్తామంటే స్టూడెంట్ వచ్చినప్పుడు స్టూడెంట్ని ఐడెంటిఫై చేస్తాం. మీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా పీపుల్ హూ హ్యావ్ టేకెన్ ఫౌండేషన్ వాళ్ళొక సెక్షన్ చేస్తాం. పీపుల్ హూ హ్యావ్ నాట్ టేకెన్ ఫౌండేషన్, పీపుల్ హూ డజంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. కొంతమంది విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు, ప్లస్ వాళ్ళు ఈ బేసిక్స్ ఫౌండేషన్ మీద అంత మనీ స్పెండ్ చేసి ఉండరు. వాళ్ళకి ఫీజు తక్కువతో కొంతమంది అనాథ పిల్లలకి మేము ఫ్రీగా కూడా చెప్తాం అనమాట. ఒక 20-25 బ్యాచ్ చేసి ఫౌండేషన్ వాళ్ళకి బేసిక్స్ నుంచి చెప్తాం. ఎక్కడెక్కడ వాళ్ళకి బేసిక్స్ కవర్ అయ్యి ఉండవు ఆ బేసిక్స్ నుంచి చెప్తాం. ఈ ఫౌండేషన్ ఆల్రెడీ అటెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి వాళ్ళు హైలీ మోటివేటెడ్ ఉంటారు. వాళ్ళతో కనుక్కుంటాం మేము, మీకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అయినా, ఇంజనీరింగ్ అంటే ఇవి ఉంటాయి, అలాంటి కాకుండా సైన్స్లో ఎక్కడైనా వెళ్ళాలనుకుంటున్నారా, అలా ఐడెంటిఫై చేసి బ్యాచెస్ సపరేట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళని ట్రైన్ చేస్తాం. ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది అన్నారంటే వీ విల్ గివ్ దెమ్ ఆల్ కెరీర్ గైడెన్స్, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. వేరే కాలేజెస్ లాగా మేము పుష్ మాత్రం చేయం, మీరు ఇదే చేయాలి, జేఈ మెయిన్స్ కొట్టాలి, ఇది చేయాలి అని చెప్పమన్నమాట. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ 2 years వాళ్ళకి క్రూషియల్. ఎందుకంటే ఈ 2 years తర్వాత దే ఆర్ గోయింగ్ టు టేక్ ఏ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, గ్రాడ్యుయేషన్. ఆ గ్రాడ్యుయేషన్ ఒకటి తప్పు చేశారంటే ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉండిపోతుంది. అందుకే మేము క్లియర్గా గైడెన్స్ ఇచ్చి పంపించాలనుకుంటాం. సో మేమేమనుకుంటామంటే అట్లా గైడెన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్తో పంపిస్తే స్కోర్ ఆటోమేటిక్గా వస్తుంది. మార్క్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మార్క్స్ ఈజ్ సెకండరీ, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్. అదొకటి ఉండాలని అందుకే మాకు కెరీర్ గైడెన్స్ అనేది మాత్రం పర్టికులర్గా పెట్టుకున్నాం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఇవే కాకుండా ఎడ్యుకేషనే కాకుండా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో. నువ్వు మీరు ఎంత తెలివైనా కానీ కమ్యూనికేట్ చేయలేకపోతే అసలు ఏ దేంట్లో మీరు బిజినెస్లో సక్సెస్ కాలేరు, దాని తర్వాత జాబ్స్లో కూడా సక్సెస్ కాలేరు. అందుకే మేము ఏం చేస్తామంటే సంకల్ప్ సభ అని చెప్పి కొన్ని యాక్టివిటీస్ చేస్తామన్నమాట. దాంట్లో వాళ్ళు వచ్చి ముందర వచ్చి మాట్లాడడం, అందరూ స్టూడెంట్స్ కూర్చొని అంటే వాళ్ళే కండక్ట్ చేస్తారు సభని. మేము టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, మేము బయట చీఫ్ గెస్ట్లా కూర్చొని ఉంటాం అంతే. ఒకరు వచ్చి డ్యాన్స్ చేస్తారు, ఒకరు వచ్చి పాటలు పాడతారు, ఒకరు వచ్చి మాట్లాడతారు. సో వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుంది, కమ్యూనికేట్ చేయడం అలవాటు అవుతుంది. అట్లా సంకల్ప సభ ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తాం అనమాట. చేయడం వల్ల ఏమవుతారంటే మనం ఆ కాలేజ్ నుంచి పాస్ అయ్యే టైంకి అతనికి సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ కోషంట్ పెంచడానికి మేము ఇప్పుడు పాద పూజ, అందరు ఫేర్వెల్ పార్టీస్ అలా చేయకుండా మేమేం చేస్తామంటే పాద పూజ చేస్తాం. పాద పూజ అంటే పేరెంట్స్ని పిలిపించి పూజలని స్వామిని పిలిపించి పాద పూజ చేపిస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఆ పాద పూజలో చెప్తాం ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్, ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్, ఇంపార్టెన్స్ ఆఫ్ గురు చెప్పిన తర్వాత ఆ ఎమోషనల్ కోషంట్ పెంచడానికి చేస్తాం అనమాట. సో ఎడ్యుకేషన్ విత్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎమోషనల్ కోషంట్, ఈ 3 మీద ఫోకస్ చేస్తున్నాం. సో మేము ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిందని మేమేం రిజల్ట్ వేసుకోం. మా రిఫరెన్స్ మాకు పెరిగేది, మా కాలేజ్ ఎలా పెరుగుతుందంటే మా స్టూడెంట్సే వర్డ్ ఆఫ్ మౌత్ మాకు స్టూడెంట్స్ని తీసుకొస్తారు. సో అలానే మా కాలేజ్ గ్రో అవుతుంది. ఓకే సార్. సార్ 10th పాస్డ్ అవుట్ అయినాక ఫస్ట్ మైల్ స్టోన్ అంటాం, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఎంపీసీ తీసుకుంటే మీరు ఏ రూట్లో అయినా వెళ్ళొచ్చు. సో ఎంపీసీ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పేసి ఎక్కువగా చెప్తారు. ఆర్ట్స్ తీసుకుంటే వాల్యూ లేదని. ఇప్పుడు మోస్ట్లీ మనం చిన్నప్పుడు చూసినప్పుడు హెచ్ఈసీ ఎక్కువ తీసుకునేవాళ్ళు ఆర్ట్స్ కూడా. కానీ ఇప్పుడు అసలు మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఏమున్నాయంటే ఎంపీసీ బైపీసీ గ్రూప్సే ఉంటున్నాయి. అసలు ఆర్ట్స్ తీసుకున్నారంటే అదొక చిన్న చూపు లాగా అయిపోయింది, ఎవరు కూడా చూస్ చేసుకోవట్లేదు. అదే ఎంపీసీ తీసుకుంటే బాగుంటుంది నీ కెరీర్, నువ్వు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా ఇంకొకటి వెళ్ళొచ్చు, ఇంకోటి ఆప్షన్స్ ఇస్తున్నారు, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కావంటారు. సో మరి ఎట్లా అయితే అలా ఏం లేదు మేడం. ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే ఆప్షన్స్ ఉందంటే అందరికి ఒక హోప్ ఏంటంటే ఇంజనీరింగ్కి వెళ్తాం, ఇంజనీరింగ్ అయితే దేనికన్నా ఎలిజిబిలిటీ అనుకుంటాం, బీఎస్సీ వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు సజెస్ట్ చేసే వాళ్ళు ఎవరు, మన జనరేషన్లో ఉండే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ హావ్ బికమ్ ఆర్ జనరేషన్ పేరెంట్స్. వాళ్ళు అప్పట్లో ఏం చూసారు, ఇంజనీరింగే చూసారు సక్సెస్. సో వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఓన్లీ ఇంజనీరింగ్ తప్ప ఏం లేదు, ఇంజనీరింగ్కి అన్నిటికీ అన్ని వేస్ ఇంజనీరింగ్ ద్వారానే పోవచ్చు, చివరికి యూపీఎస్సీ రాయాలన్నా బీటెక్ చేయమంటున్నారు. అసలు యూపీఎస్సీకి బీటెక్కి సంబంధమే లేదు. అలా మనము బీటెక్ ప్రతిసారి బీటెక్ అని చెప్పే లోపల ఎంపీసీ ఫేమస్ అయిపోయింది, పాపులర్ సబ్జెక్ట్ అయిపోయింది. సో ఎంపీసీ ఒకటే కాదు, ఎంపీసీ కాకుండా మ్యాథ్స్ ఇంపార్టెంట్ స్కిల్లే. అలా అని చెప్పి ఓన్లీ మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఈస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ ఐ సజెస్ట్ హిమ్ టు టేక్ మ్యాథ్స్. కానీ ఇంట్రెస్ట్ లేకుండా మ్యాథ్స్ ఎంపీసీ పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చార్టెడ్ అకౌంటెంట్ తీసుకోండి, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ తీసుకోండి, సిఈసీ ఎంఈసీ వాళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఓన్లీ చార్టెడ్ అకౌంటెంట్ తెలుసు, సిఎంఏ అని ఒకటి ఉంది, కంపెనీ సెక్రటరీ అని ఒకటి ఉంది. ఇవి కాకుండా కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. ఆ సర్టిఫికేట్ కోర్సెస్ ఓన్లీ కామర్స్ వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్ఎం అని ఉంది, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్. అది ఎవరు చేస్తారు, అకౌంట్స్ చేసే వాళ్ళు చేయగలుగుతారు. సిఎఫ్ఏ అని ఒకటి ఉంది, అది కూడా అకౌంట్స్ చేసే వాళ్ళు చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు. వాళ్ళు ఎంపీసీ వాళ్ళు చేయలేరు కదా, అవి కూడా హైలీ పెయిడ్ జాబ్సే. కానీ మనకు తెలియదు, మన దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీటెక్ వాళ్ళు, ఎందుకంటే చుట్టుపక్కల బీటెకే చూస్తాం. ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో మనకు ఉండేది ఐటీ కంపెనీస్ అన్ని. మన 80% ఆఫ్ ది ఎకానమీ ఇస్ రన్నింగ్ బికాస్ ఆఫ్ ఐటీ కంపెనీస్. ఇటు చుట్టుపక్కల చూసి మనం ఏమనుకుంటామంటే ఇంజనీరింగ్ మాత్రమే ఉంది, బీటెక్ మాత్రమే ఉంది అనుకుంటాం. సాఫ్ట్వేర్
అంతే, అందుకే కంప్యూటర్ సైన్స్ అంటాం. Of course. మీరు ఏదో ముంబైకి వెళ్ళండి, ముంబైలో అలా ఉండదు. Ah. ముంబైలో ఎందుకంటే అదంతా ఫినాన్షియల్ క్యాపిటల్ కాబట్టి అంత ఎఫ్ఆర్ఎం, సిఎఫ్ఏ, సిఏ, సిఎంఏ చేసే వాళ్ళు ఎక్కువ కనపడతారు. Okay. మీరు కోల్కతాకి వెళ్ళండి, బీఏ ఎకనామిక్స్ చేసే వాళ్ళు కనపడతారు ఎక్కువ. Okay. అక్కడ బీఏ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ చేసే వాళ్ళని ఇష్టం, ఎందుకంటే వాళ్ళకంత బ్యూరోక్రసీలో పోవాలని ఉంటుంది. అది సిటీ బట్టి ఉంటుంది. అలా ఏం లేదు, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ ఏదైనా తీసుకోవచ్చు. మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎంపీసీ తీసుకోవచ్చు. నేను మెడికల్ సైడ్ పోవాలి, సైన్స్ సైడ్, మెడికల్ సైడ్ పోవాలనుకున్న వాళ్ళు బైపీసీ తీసుకోవచ్చు. Okay. అకౌంట్స్ సైడ్ కానీ లేకుంటే ఆర్ట్స్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంఈసీ, సిఈసీ తీసుకోవచ్చు. అన్నిట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది మనకు తెలియదు అంతే. ఓకే సార్, ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ కూడా సిబిఎస్ఈ సిలబస్లని లేకపోతే ఐసిఎస్ఈ సిలబస్లని జాయిన్ చేస్తున్నారు. చిన్నప్పుడు మనప్పుడు మాత్రం అంటే మనం చదువుకునే ఓన్లీ స్టేట్ సిలబస్కి ఎక్కువ priority ఇచ్చేది. మా అంటే ఒక 5th క్లాస్ వరకు సిబిఎస్ఈ, బట్ ఇప్పుడు +2 వరకు కూడా సిబిఎస్ఈ తీసుకుంటారు. మరి లేదు, కొంతమంది ఏమవుతుంది 10th వరకు సిబిఎస్ఈ, ఆఫ్టర్ 10th ఒక్కసారి స్టేట్ సిలబస్లోకి రాగానే దే ఆర్ ఫీలింగ్ వెరీ టఫ్. అవును, ఎక్కడ టఫ్ ఫీల్ అవుతారంటే మేడం, ఇప్పుడు సైన్స్ మన దాంట్లో ఎక్కువ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, అవును, స్టేట్ సిలబస్లో ఎక్కువ, సిబిఎస్ఈలో అంత కవర్ చేయడు. సిబిఎస్ఈలో ఏం చేస్తాడంటే వాడు బర్డెన్ చేయకుండా, నాలెడ్జ్ బర్డెన్ చేయకుండా వాడు ఓవరాల్ ఇంటెలెక్చువల్ పెంచాలనుకుంటాడు స్టూడెంట్కి. ఓకే. అది సిబిఎస్ఈ. సడన్గా మన స్టేట్లో ఏముంటుందంటే, మన స్టేట్లో అంతా నాలెడ్జ్ డంపింగ్ మనది. సైన్స్, మ్యాథ్స్లో హై లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ తీసుకెళ్ళిపోతాడు, ఫిజిక్స్ హై లెవెల్ తీసుకెళ్ళిపోతాడు, కెమిస్ట్రీ హై లెవెల్ ఉంటుంది. కెమిస్ట్రీ ఓకే, సిబిఎస్ఈ బెటర్ ఉంటుంది, కానీ మ్యాథ్స్తో వాళ్ళు కోపప్ కాలేక వాళ్ళు స్ట్రగుల్ ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ లాగరిథం వాళ్ళకి లేదు, సడన్గా ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళకి అవి తెలియవు. ఇక్కడ స్టేట్ సిలబస్ వాళ్ళతో కంప్లీట్ అవ్వాలనుకుంటారు. అందుకే నేను ఈ సెకండ్ సెక్షన్ చెప్పాను కదా, సెకండ్ సెక్షన్ దాని మీదనే ఫోకస్ చేస్తాం మేము. ఓకే. సో వీ విల్ అజ్యూమ్ దట్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ అండ్ మెనీ అదర్ థింగ్స్. సో వాళ్ళకి ట్రిగ్నోమెట్రీ వీళ్ళకి ఏవేవి కవర్ కాలేదో సిబిఎస్ఈ వాటిలో, వాళ్ళకి మేము అది కవర్ చేస్తాం అనమాట. ఓకే. అలా అప్రోచ్ అయితే ఏమవుతుందంటే వాడికి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దానికోసం మేము అట్లా ఈ సెక్షన్స్ కింద డివైడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. నథింగ్ రాంగ్, మీరు సిబిఎస్ఈ తీసుకొని వెళ్ళొచ్చు, ఐసీఎస్ఈ తీసుకొని వెళ్ళొచ్చు, స్టేట్ సిలబస్ కూడా తీసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకుంటే మాత్రం, మ్యాథ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకుంటే మాత్రం స్టేట్ సిలబస్ ఇస్ ద బెస్ట్ వన్. అండ్ ఇప్పుడు పేరెంట్స్ కూడా మోస్ట్లీ సిబిఎస్ఈ ఉందా లేకపోతే అట్లా ఈ విధంగానే ఆలోచిస్తున్నారు, కానీ అసలు స్టూడెంట్ ఎంతవరకు సర్వైవ్ అవ్వగలుగుతాడు అనేది ఈవెన్ పేరెంట్స్ ఆలోచించుకోవట్లేదు, ఫ్యాకల్టీ, టీచర్స్ కూడా నో వీ షుడ్ గెట్ ర్యాంక్స్ అన్నట్టుగానే అయిపోయింది కదా. ప్రతి ఈవెన్ 10th క్లాస్ వాళ్ళు స్కూల్స్ ర్యాంక్సే చూస్తున్నారు. పోనీ ఐపీకి వెళ్ళే లోపల ఈ యొక్క ర్యాంకర్స్ని పట్టుకొని వాళ్ళు ఇంకా షైన్ అప్ చేసేసి, అంటే అది చిన్నప్పటి ఇది ఇక్కడే కాదు మేడం, చిన్నప్పుడే కాదు అసలు. యాక్చువల్గా మీరు ఏ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా కానీ పేరెంట్ వెళ్ళి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు అసలు ఎన్ని ర్యాంక్స్ వచ్చింది? ఐఏఎస్లో ర్యాంక్ వచ్చింది ఇన్స్టిట్యూట్ మీద ఒకటే డిపెండ్ అయి ఉంటుందా? స్టూడెంట్ మీద చాలా, అది డిఫరెంట్. అది యాక్చువల్గా ఐఏఎస్ సెలక్షన్ డిఫరెంట్ సెలక్షన్ అది. సో అది ర్యాంక్ వీడికి వచ్చింది కాబట్టి మా వాడికి కూడా ర్యాంక్ రావాలి, ఈ ఇన్స్టిట్యూట్లో చేరితేనే ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో చేరితేనే ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ అవి వదులుకుంటే ఆటోమేటిక్గా కొంచెం నాకు తెలిసి మన దగ్గర ఎడ్యుకేషన్ గ్రో అవుతుంది గ్యారంటీగా. మన స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్, అసలు వాడు దాంట్లో వెళ్ళగలుగుతాడా, ఇక్కడ టీచర్స్ అలా ఉన్నారా, అవి చూసుకోవాలి. టీచర్స్ కెపాసిటీ చూసుకోవాలి, కానీ వాడు ప్రీవియస్ ర్యాంక్ తెచ్చుకున్నాడా లేదా అవి చూసుకుంటే యూ కెన్ నెవర్ చూస్ ఎ రైట్ ఇన్స్టిట్యూట్. అంటే ఎంపీసీ అని అంటే బైపీసీ, ఈ వే ఆఫ్ అంటే మోర్ పడిపోయింది అనమాట. జనరల్గా లేదు పలానా దగ్గర ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉండి చదువుకుంటేనే కెన్ గెట్, అంటే తర్వాత ఫ్యూచర్ బాగుంటుంది, మీ కెరీర్ బాగుంటుంది అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా ఇక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న లేకుండా ఇక ఆ జోన్లోకి వెళ్ళిపోయినాక దే హ్యావ్ టు. అవును, కరెక్టే. అండ్ ఫిజిక్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవును. బట్ బై హార్టెడ్ వే అనేది అలవాటు అయిపోతుందా వాళ్ళకి? అంటే అదే మేడం, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాలేజెస్, మీరు చెప్పిన కాలేజెస్కి వెళ్తారు వాళ్ళు, వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చేర్పించింది మా ర్యాంక్స్ వల్ల వీళ్ళు ఇక్కడ చేరారు, సో వీళ్ళకి కూడా ర్యాంకులు తెప్పియాలి మనం. తెప్పియాలని చెప్పి వాళ్ళు అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, అది బయట లోకం తెలియకుండా అది ఎక్కడ అప్లై చేస్తారో కూడా తెలియదు. సో అది ఆ ఫార్ములా ఎట్లా వచ్చింది, ఎట్లా అప్లై చేయాలి, ఏ క్వశ్చన్ వస్తే ఎట్లా అప్లై చేయాలి, ఇవే నేర్పిస్తాం మనం. ఒక్కసారి స్టూడెంట్ గోస్ అవుట్ ఆఫ్ ఇంటర్మీడియట్, మీరు కానీ స్టాటిస్టిక్స్ చూస్తే వై లాట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు బీ ప్లేస్డ్, ఎందుకంటే మనం ఈ రోట్లన్నీ అలవాటు పడిపోయినాం. నాకు ఫార్ములా ఇస్తే నేను అప్లై చేసి చూపిస్తాను, అంతేగాని కొత్తగా వాడికి ఏదైనా లైఫ్లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినట్టు సాల్వ్ చేసుకోలేకున్నాడు, ఎందుకంటే మనకు అలవాటే లేదు. మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయినాం. సో నేను కూడా ఇంత మ్యాథ్స్ అన్నాను కదా, నేను కూడా ఫస్ట్ టైం పోయినప్పుడు నేను అదే ఫేస్ అయ్యా గ్రాడ్యుయేషన్లో. నేను ఇంత మ్యాథ్స్ పర్ఫెక్ట్ అనుకున్నా, సడన్గా ఒక లైఫ్ ప్రాబ్లం నాకు ఇస్తే మ్యాథ్స్లో నేను సాల్వ్ చేయలేకపోయినాను, ఎందుకంటే నాకు అంత ఇంటెలెక్చువల్ లేదు. నాకు ఇచ్చింది బుక్లో ఉన్నది అయితే చేయగలిగేవాడిని, నాకు సడన్గా ఒకటి వచ్చి క్వశ్చన్ అడిగాడంటే నేను ఎలా చెప్పగలుగుతాను? సో అది ప్రాబ్లం వచ్చేస్తుంది. సో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ హ్యాపీ, వచ్చి వీడికి ర్యాంక్ వచ్చేసింది, మనకు అయిపోయింది, ఇంకా లైఫ్ సెట్ అయిపోయింది అన్నట్టున్నారు. ఫస్ట్ ర్యాంకర్స్, సెకండ్ ర్యాంకర్స్, థర్డ్ ర్యాంకర్స్ అందరూ సక్సెస్ఫుల్ అయ్యారా? అందరూ ఏం సక్సెస్ కాలేదు, వాళ్ళు అనుకున్నంత సక్సెస్ కాలేదు, అయ్యారు సక్సెస్, వాళ్ళకు అనుకున్నంత కాలేదు. అసలు ఈ కాలేజెస్లో పోకుండా కూడా సక్సెస్ అయినారు చాలామంది. ఈ దీంట్లో ఎంటర్ అవుతేనే సక్సెస్ అవుతారని ఏం లేదు, ఎట్లయినా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అది మేడం.
సార్ ఆఫ్టర్ 10th పాస్ ఏపీఆర్జేసీ అని లేకపోతే డిప్లొమా కోర్సెస్ అని చెప్పేసి అవును. ఇట్లా ITI courses ఉంటాయి. సో అంటే ఎట్లా చూస్ చేసుకోవచ్చు అంటే ఏపీఆర్జేసీ ఇవన్నీ ఇట్లా ఈవెన్ ఇప్పుడు ఇవి రెసిడెన్షియల్ కాలేజెస్, కొన్ని గవర్నమెంట్ స్పాన్సర్డ్ రెసిడెన్షియల్ కాలేజెస్ లేదా గవర్నమెంట్ సెటప్ చేసిన రెసిడెన్షియల్ కాలేజెస్లో మీకు సీట్ రావాలి అనుకుంటే ఎగ్జామ్స్ రాయొచ్చు, ఓకే లేకుంటే డిప్లొమా చేసి చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే డిప్లొమా చేసి సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఫస్ట్ ఇయర్ చేయకుండా. యా అలాంటి ఆప్షన్స్ ఎట్లాంటి వాళ్ళకంటే అది టెక్నోక్రాట్స్ మీద, టెక్నోక్రాట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా వెళ్ళొచ్చు. ఐటీ మీద ఉన్న వాళ్ళు, ఈ చిన్న చిన్న టెక్నికల్ వర్క్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేసుకోవడానికి ఐటీ వెళ్ళొచ్చు. లేదు నేను కంప్లీట్గా నేను హయ్యర్ క్యాడర్లో ఎక్కడైనా ఇంజనీరింగ్ అలా చేయాలి అనుకుంటే వాళ్ళు ఎంపీసీ బైపీసీ తీసుకొని ఇంజనీరింగ్ అలా చేస్తారు. ఐటీఐ ఆర్ సమ్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి కదా సార్, ఈ డిప్లొమా కోర్సెస్ చేసి బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్తారు కదా, అవును వాళ్ళు హై క్యాడర్కి మూవ్ ఆన్ అవ్వలేదు. అవుతారు, అందుకే బీటెక్కి వెళ్తారు. జనరల్ కొంతమంది ఏం చేస్తారంటే ఐటీ డిప్లొమాకి చేస్తారు, చేసి జాబ్ తెచ్చుకుంటారు. ఓకే కొంతమందికి అంత ఫినాన్షియల్ స్టెబిలిటీ లేని వాళ్ళు, ఇమీడియట్ జాబ్ కావాలన్న వాళ్ళు అట్లా చేస్తారు. ఓకే లేదు నేను ఇప్పుడు పెట్టగలుగుతాను ఫినాన్సెస్ అన్నప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ చేసి వెళ్ళగలుగుతారు. ఓకే సో ఉంది. నేను ఏమంటున్నానంటే కొంతమంది లేదు ఐ కెన్ వెయిట్, నాకేం అర్జెన్సీ ఏం లేదన్న వాళ్ళు ఇంటర్మీడియట్ తీసుకొని ఇంజనీరింగ్ చేసుకొని వెళ్తారన్నమాట. ఓకే సో ఆఫ్టర్ పాస్డ్ ఆఫ్ 10th కెరీర్ ఎట్లా బిల్డప్ చేసుకుంటే బాగుంటుంది సార్? అంటే ఎదుటి వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి అంటారా, లేకపోతే వీళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆ పేరెంట్స్ సజెస్ట్ చేయాలా? ఎట్లా అసలు స్టూడెంట్ ఎట్లా మూవ్ అవ్వాలి వాళ్ళ కెరీర్? నేను స్టూడెంట్కి ఒకటే కాదు మేడం సజెషన్, అందరికీ జనరల్గా చెప్తున్నా. యా 10th తర్వాత ఏం చేస్తారంటే ఎవరన్నా కాలేజ్ వాళ్ళు వచ్చి నాకు మీ అబ్బాయిని ఇక్కడ చేర్పించండి, ఇంటి పక్కన వాళ్ళు ఎంపీసీ బైపీసీ బాగుంటుంది, వాళ్ళకి ఏదో ఒక హాఫ్ నాలెడ్జ్తో ఎంపీసీ బైపీసీ అనేస్తారు. మనం పేరెంట్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎంపీసీ అంటే ఇది ఉంటుంది, ఎంపీసీ తర్వాత నువ్వు ఇంజనీరింగ్ చేయొచ్చు, బీఎస్సీ మ్యాథ్స్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటుంది. మ్యాథ్స్ నువ్వు ఒక్కటే పాస్ అవ్వు, దాని తర్వాత లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఇలాంటివన్నీ కాకుండా మ్యాథ్స్ తర్వాత ఇవి చేసుకోవచ్చు, ఫిజిక్స్ నువ్వు ఎంపీసీ చేస్తే ఇలా ఈ ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి వాడికి ఒక మనం బ్రీఫ్కి ఇచ్చామంటే, ఎట్లాంటి స్టూడెంట్ నా ఎక్స్పీరియన్స్లో ఎలాంటి స్టూడెంట్ అయినా నేను ఆప్షన్ ఇచ్చినప్పుడు వాడు ఇంట్రెస్ట్తో బయటకు వచ్చిన వాడిని చూశాను కాబట్టి నాకు తెలియదు సార్ ఇంకా కన్ఫ్యూజ్ అయినాను అని ఎవరు చెప్పింది లేదు. ఓకే ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయి ఉంటారు, స్టూడెంట్కి చాలా క్లారిటీ ఉంటుంది. ఓకే నేను ఇవి చేస్తాను, నువ్వు ఎంపీసీ తర్వాత ఇవి చేయొచ్చు, నీకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉందంటే వాడు ఇమీడియట్గా చెప్పేస్తాడు నాకు కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. సేమ్ అదేవిధంగా బైపీసీలో ఇలా ఉంటుంది, ఎంఈసీలో ఇలా ఉంటుంది. ప్రతి దగ్గర ప్రతి కెరియర్ పాత్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఉంటుంది అని ఒకసారి చూపించామంటే హీ విల్ బీ ఏబుల్ టు చూస్ హిజ్ ఓన్ పాత్. అదే కాకుండా కొంతమంది పేరెంట్స్ నేను చూసిన ఎక్స్పీరియన్స్లో ఎలా భయపడతారంటే, వాడు చిన్నపిల్లోడు సార్, వాడికి ఏం తెలుసు, వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, మనం చెప్తే కానీ పోలేదు. మీరు చెప్పడం వేరు, పుష్ చేయడం వేరు. నేను చెప్పమంటున్నాను, పుష్ చేయొద్దు. వాడు బైపీసీ అన్నాడంటే ఎందుకు నాన్న బైపీసీ అన్నావు, ఏమవుతుంది నీకు దానివల్ల, నువ్వు ఇది చేస్తే ఏమవుతుంది. ఇప్పుడు వైరాలజీ ఉంది, చాలామందికి తెలియదు. కోవిడ్ వచ్చిన తర్వాత సడన్గా వైరాలజీకి డిమాండ్ పెరిగిపోయింది, ఎంఎస్సీ వైరాలజీ చేసిన వాళ్ళే దొరకలేదు మన దగ్గర. సో అలా ఇప్పుడు అందరు ఎంబీబీఎస్ అని చెప్పి బైపీసీలో ఎంబీబీఎస్ తప్ప ఇంకేం లేదన్నట్టు చేసేశారు, దీంట్లో కూడా ఇంజనీరింగ్ తప్ప ఇంకేం లేదన్నట్టు చేశారు. ఇవి ఆప్షన్స్ ఉంటాయి, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. కొంతమందికి పైలట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి తెలుగు స్టేట్స్ అసలు ఎన్డీఏ ఉంటుందని చాలామంది, నాకు తెలిసి 90% మెంబర్స్కి తెలియదు. మ్యాథ్స్ జనరల్ అబిలిటీ బాగా వచ్చిన వాళ్ళు ఎన్డీఏ కూడా రాసుకోవచ్చు, ఎన్డీఏ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. అలాంటివి ఉంటాయని తెలియదు. కొంతమందికి ఫారిన్లో చదివి ఫారిన్లో సెటిల్ అవ్వాలని ఒకటి ఉంటుంది, వాళ్ళకి అసలు 11th క్లాస్ నుంచి ఆప్షన్స్ ఉన్నాయి, అది తెలియదు పేరెంట్స్కి. సో పేరెంట్స్ హోంవర్క్ చేయాలి, స్టూడెంట్ కన్నా ఫస్ట్ పేరెంట్స్ హోంవర్క్ చేసి స్టూడెంట్స్కి ఇన్ని గైడెన్స్ ఉంటాయి, ఇన్ని కెరియర్ పాత్స్ ఉంటాయని గైడెన్స్ ఇస్తే ఆటోమేటికలీ ఒక కంక్లూషన్కి వస్తారు. అది పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు. ఇప్పుడు కొన్ని స్కూల్స్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితేనే పిల్లల్ని జాయిన్ చేసుకుంటాం అనేసి అంటున్నారు. అంటే ప్రీవియస్ చూసుకుంటే ప్రీవియస్ జనరేషన్స్లలో మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఆర్ ఫార్మర్స్. అవును. సో అప్పుడు జనరేషన్ ఫార్మర్స్ సన్స్ అయినా కూడా దే ఆర్ ఇన్ గుడ్ డిజిగ్నేషన్స్ టుడే. బట్ మరి ఈ రోజు పేరెంట్స్ ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ డూయింగ్ జాబ్, బోత్ మదర్ అండ్ ఫాదర్. ఈవెన్ దో ద స్టూడెంట్ గైడెన్స్ వచ్చేటప్పుడు కెరీర్ కానీ ఏదైనా అయోమయంగానే ఉంది. మరి ఎందుకంటారు ఇట్లా? నేను అట్లాంటి స్కూల్లో జాయిన్ చేయించదని అంటాను, వద్దు, అవసరం లేదు మనం. ఎందుకంటే స్టూడెంట్ ఎడ్యుకేటెడ్, పేరెంట్ ఎడ్యుకేటెడ్ లేదనే కదా స్టూడెంట్ ఎడ్యుకేట్ చేపిస్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా అట్లనే చూస్ చేసుకొని తీసుకుంటారు. ఇదంతా సోషల్ ప్రెషర్ మేడం. ఇప్పుడు ఏమవుతుందంటే మన పక్కింటి వాళ్ళు అక్కడ చేరారు, మనం కూడా అదే స్కూల్లో చేరాలి, వాడేదో హై లెవెల్ వెళ్ళిపోతున్నాడు, మనం కూడా అదే లెవెల్ వెళ్ళాలి అనే ప్రెషరే కానీ వాళ్ళకి నిజంగా ఏదో ఒక మోటివేషన్ ఉండి చేరాలని ఏం లేదు అక్కడ. సో ఇలాంటి స్కూల్లో పేరెంట్స్ని టెస్ట్ చేసి స్టూడెంట్ని తీసుకోవడము, ఆల్రెడీ పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ అయ్యి స్టూడెంట్ చెప్పుకుంటే అసలు ఇంకా టీచర్స్ ఎందుకు? అందుకే టీచర్స్ అనేవాడు హీ హ్యాస్ టు డూ హిజ్ ఓన్ డ్యూటీ. సో పేరెంట్స్ కొంచెం వరకే చేయగలుగుతారు, అన్ని పేరెంట్స్ చెప్పలేరు, టీచ్ చేయలేరు. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ పేరెంట్ కెనాట్ టీచ్, విచ్ ఓన్లీ టీచర్ కెన్ టీచ్. సో అలాంటి స్కూల్స్ మనం చూస్ చేసుకోవాలి, అంతేగాని పెద్ద స్కూల్, పేరున్న స్కూల్, ఫీజు ఎక్కువ ఉంది అందుకే చేర్పిస్తాము, అలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకోవాలి.
సార్ నెక్స్ట్ ఎంబైపీసీ గ్రూప్ అని వచ్చింది కొత్తగా. సో కొంతమంది స్టూడెంట్స్ ఎంబైపీసీ కూడా తీసుకుంటారు, ఎందుకంటే ద నెక్స్ట్ కెరీర్ ఏమైనా స్టార్ట్అప్ చేసినప్పుడు మ్యాథ్స్ ఉంటుంది. సో దే విల్ బి మ్యాథ్స్ అనేది లైఫ్ లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కొంతమంది అట్లా చూస్ చేసుకున్నారు. మరి అది ఓకేనా సార్? అంటే ఇబ్బంది ఏమనిపించదా? కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఎంబైపీసీ తీసుకుంటారు, ఉంది స్ట్రీమ్ కూడా ఉంది, మన దగ్గర లేదు. అది మన దగ్గర కూడా ఉంది. మన దగ్గర ఇప్పుడు ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రీజన్ చెప్తాను నేను మీకు. ఇంతకు ముందు వచ్చి ఎంబైపీసీ ఎయిదర్ ఎంపీసీ ఎగ్జామ్స్ అన్న రాయాలి లేదా బైపీసీ ఎగ్జామ్స్ అన్న రాయాలి. కానీ ఇంతకుముందు నార్థన్ స్టేట్స్లో ఎప్పటి నుంచో ఎంబైపీసీ ఉంది. వాళ్ళు ఎందుకు పుష్ చేశారంటే 2 ఆప్షన్స్కి వెళ్ళొచ్చు, ఎయిదర్ యూ కెన్ టేక్ ఎంపీసీ, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్ థింగ్స్ నౌ. నువ్వు ఎంపీసీ సైడ్ పోవాలన్నా బైపీసీ సైడ్ పోవాలన్నా. ఈ మధ్య ఎందుకు ఇంకా పాపులర్ అయిపోయిందంటే CUET ఎగ్జామ్ అని ఒకటి వచ్చింది, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి వచ్చింది. దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు బయోటెక్నాలజీ తీసుకున్న వాడికి బయాలజీ కావాలి, మ్యాథ్స్ కావాలి. కొన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, ఇలాంటి స్ట్రీమ్స్కి ఆ ఎంబైపీసీ తీసుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం, ఈజీగా వెళ్ళగలుగుతాం. అందుకని ఇప్పుడు పాపులారిటీ పెరిగింది. సో స్టేట్స్ లైక్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ స్టార్ట్ చేయడం ఎంబైపీసీ స్టార్ట్ చేశారు. లేదా ఇంతకుముందు ఓన్లీ నార్త్ ఇండియన్ స్టేట్స్లోనే ఉండేవి, వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంబైపీసీ ఇంట్రొడ్యూస్ చేయడం కూడా మంచిదైంది యాక్చువల్గా. సో CUET వల్ల అది పాపులర్ అవుతుంది. ఓకే. సో దానివల్ల అంటే స్టూడెంట్కి ఇబ్బంది ఉండదా సార్? వాళ్ళు అంటే ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంక్లూడింగ్ దట్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. సో రెండు హౌ దే కెన్ మేనేజ్? ఇండియాలో ఇంత పెద్ద పాపులేషన్కి అంత తక్కువ కాలేజెస్ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫేస్ చేయాల్సిందే మేడం. అంటే సార్ యాక్చువల్ జనరేషన్ పెరుగుతుంది, పాపులేషన్ బికమింగ్ అండ్ ఆపర్చునిటీస్ కూడా అట్లా ఎక్కువ అవుతుంది. అయినా కూడా కాంపిటీషన్ గానే ఫీల్ అవుతున్నారు జనాలు. పేరెంట్స్ కూడా అట్లనే, లేదు ర్యాంక్ తెచ్చుకోవాలి. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇంజనీర్ ఎట్లున్నారో నెక్స్ట్ జనరేషన్ లో డాక్టర్ కూడా అట్లనే ఉంటారా? అంటే పైసలు పెట్టడానికి కూడా వెనకాడట్లే పేరెంట్స్ కూడా. అంటే కాంపిటీషన్ ఉండడం మంచిదే సొసైటీలో, కానీ ప్రెషర్ ఉండడం మంచిది కాదు. కాంపిటేటివ్ ప్రెషర్ ఉంది మన దగ్గర, కాంపిటీషన్ లేదు. ఎందుకంటే కాంపిటీషన్ నేర్చుకుంటేనే మీరు ఫ్యూచర్లో, ఇప్పుడు మీరు నేను ఏదైనా జాబ్స్కి వెళ్ళినా అక్కడ కూడా కాంపిటీషన్ ఉంది. బిజినెస్లో కాంపిటీషన్ ఉంది. మనం ఇప్పుడు బిజినెస్లో సర్వైవ్ అవ్వాలంటే కాంపిటేటివ్గానే చేస్తున్నాం కదా, మనకి ఏది ఫ్రీగా రావట్లేదు. సో కాంపిటీషన్ నేర్పడం మంచిదే, కానీ మనం కాంపిటేటివ్ ప్రెషర్ తెస్తున్నాం. ఎట్లా కాంపిటేటివ్ ప్రెషర్? ఇప్పుడు నువ్వు ఇది రాకపోతే అంతే అవుట్, ఇంకా వాళ్ళు రాకపోతే అవుట్, ఇంకా నువ్వు వాడికి వచ్చింది నీకు రాలేదు, ఇలా కంపారిటేటివ్ చేస్తున్నాం మనం. అవి చేయకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తేనే కాంపిటీషన్ ఏంటో అర్థమవుతుంది స్టూడెంట్కి. సో ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐపీ, మీరు అడిగిన క్వశ్చన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఐపీ మీద ఫోకస్ చేస్తారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన అతనికి ఐపీ బికమ్స్ వెరీ ఈజీ. అంత డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు ఐపీ. సో మోస్ట్ ఫోకస్ హ్యాస్ టు బి ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాదర్ దెన్ ఐపీ. ఓకే, ఫైన్. సో ఫైనల్లీ మీరు 10th పాస్ అయిన స్టూడెంట్స్కి అసలు 10th అయిపోయినాక ఫస్ట్ మైల్ స్టోన్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? నేనేం సజెస్ట్ చేస్తానంటే స్టూడెంట్ని ఫస్ట్ తను ఐడెంటిఫై చేసుకోమని చెప్పండి. వాట్ ఈస్ మై స్ట్రాంగ్ సబ్జెక్ట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ. ఎవరైనా మంచి కెరీర్ గైడ్ దగ్గర కూర్చొని ఫ్యూచర్లో మ్యాథ్స్ ఎలా ఉంటుంది, ఫిజిక్స్ ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అని ఆప్షన్స్ తీసుకోమని చెప్పండి. కన్సల్టింగ్ డిఫరెంట్ పీపుల్ నాట్ రాంగ్, అంతేగాని పుష్ చేసే వాళ్ళ దగ్గర మాత్రం వెళ్ళకుండా ఫ్రీ మైండ్తో చెప్పే వాళ్ళని, ఓపెన్ మైండెడ్తో ఇవి ఉంటాయని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక ఆప్షన్స్ వచ్చిన తర్వాత కొన్నిటి వాటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు CA ఉన్నాడు, చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు. CA వాళ్ళకి ఖచ్చితంగా ఎకనామిక్స్, మ్యాథ్స్, అకౌంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించినవి తీసుకోవాలి. ఇంజనీరింగ్ అంటే ఇంక ఆప్షన్ లేదు, మనం MPCA తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ ఏ సైంటిస్ట్, సో మళ్ళీ అక్కడ కూడా మ్యాథ్స్కి సంబంధించింది MPC కానీ తీసుకోవచ్చు, లేదా బయాలజీకి సంబంధించి బైపీసీ తీసుకోవచ్చు, సైన్స్ స్ట్రీమ్స్. పైలట్ అట్లా అవుదాం అనుకున్నాడు, నేవీలో వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి మళ్ళీ MPC ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి జనరల్ అబిలిటీ పేపర్ ఒకటి ఉంటుంది, మ్యాథ్స్ పేపర్ ఒకటి ఉంటుంది. సో MPC తీసుకున్న వాళ్ళకి అది ఈజీ ఉంటుంది. సో అలా దేనికి ఏం పేపర్స్ రాయాలి మనం ఫ్యూచర్లో, ఎంత ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు అవన్నీ. ఎందుకంటే చాలామంది నేను చూసిన వాటిల్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసిన వాళ్ళకి అక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చుంటారు, నువ్వు గ్రాడ్యుయేషన్లో ఇంత పర్సంటేజ్తో పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ తీసుకుని ఉండాలి, లేదా బయాలజీ తీసుకుని ఉండాలి అంటారు. అది అక్కడ పోయిన తర్వాత రియలైజ్ అవుతారు వాళ్ళు, అరే మనం తీసుకోలేదే అని చెప్పి. ఇవన్నీ ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే దాని ప్రకారం హీ కెన్ చూస్ MPC, బైపీసీ, CEC, MSc. అంత ట్రబుల్ అనిపిస్తే స్టూడెంట్కి హీ కెన్ కాంటాక్ట్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ ఐ కెన్ గైడ్ స్టూడెంట్స్ ఆల్సో ఆన్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్లో ఆఫ్టర్ 10th అదేనండి మన ఫస్ట్ మైల్ స్టోన్ ఏంటి అని చెప్పి తెలుసుకున్నాం కదా. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు కెరీర్ గైడెన్స్ మీద సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తుంది మన 144 TV కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్.